317 జీవో సమస్యల పరిష్కారానికి సర్కారు పచ్చజెండా, దంపతులు ఆరోగ్య కారణాలు పరస్పర బదిలీలకు ఓకే. అంటే ఎవరైతే ఈ స్పౌస్ ఉంటారో భార్యాభర్తలు ఉద్యోగాలుగా ఉన్నవాళ్ళు వాళ్ళకట ఏమైనా ఆరోగ్య కారణాలు ఉంటే లేదంటే ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇప్పుడు నేను ఒక ప్లేస్లో ఉన్నాను, నా ఫ్రెండ్ ఇంకొక ప్లేస్లో ఉన్నాడు, సో మన ఇద్దరం నేను నీ దగ్గరికి వస్తాను నా దగ్గరికి వచ్చాను అడగొచ్చు అనమాట. సో అట్లా చేసుకునే వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగా వాళ్ళకి అవకాశం ఉందట. మరి మిగతా వాళ్ళకి మరి అసలు ఈ జీవోనే పనికి మాలిన జీవో కదా. ఈ 317 జీవోని రద్దు చేస్తామని చెప్పారు మీరు. సబ్ కమిటీ వేసారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో. జీవో 46 మీద వేసారు కానీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు మీరు కూడా రద్దు చేస్తామని చెప్పి. సో ఈ 317 జీవో పరిష్కారానికి ఫస్ట్ ఫేజ్లో భార్యాభర్తలు మెడికల్ గ్రౌండ్ పరస్పర బదిలీలు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఓకే చెప్పిరట. ఒకే మార్గదర్శకాలు ఏంటంటే ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేసే టీచర్లు హెడ్ మాస్టర్ల మధ్య బదిలీలు జరగాలి. అంటే స్థానిక సంస్థల టీచర్ల మధ్య పరస్పర బదిలీలు చేయాలి. ఇవి ఒకే కేటగిరీ, ఒకే సబ్జెక్టు, ఒకే మీడియంకు సంబంధించినవి ఉండాలి. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కూడా కండిషన్స్ ఉన్నాయి. జెడ్పీపీ, ఎంపీపీ ఇతర స్థానిక సంస్థల్లోని బోధనేతర సిబ్బంది అంటే నాన్ టీచింగ్ సిబ్బందిని అవే సంస్థలకు పరస్పర బదిలీలు చేయాలి. పరస్పర బదిలీలు కోరుకునే ఇద్దరు ఉద్యోగులు తమకు సీనియారిటీ నష్టం జరిగినా పర్వాలేదంటూ అంగీకార పత్రాలు ఇవ్వాలి. బదిలీ అయిన జిల్లాలోని సీనియారిటీ జాబితాలో చివరి ర్యాంకులో చేరాల్సి ఉంటుంది. ఇవన్నీ కోల్పోయి ఎట్లా జాయిన్ అవుతారండి నాకు అర్థం కాదు. పరస్పర బదిలీలను ఉద్యోగుల కోరిక మేరకు జరిగినవిగా భావిస్తారు. ఈ దృష్ట్యా టీఏలు, డిఏలు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు. కోర్టు ఆర్డర్ల మేరకు సస్పెన్షన్లు, క్రమశిక్షణ చర్యలకు గురైన వారు, అనధికారికంగా గైర్హాజరైన వారు పరస్పర బదిలీలకు అనర్హులు. ఒక ఉద్యోగి మరో ఉద్యోగికి మాత్రమే పరస్పర బదిలీకి అంగీకారం తెలపాలి. ఒకరికంటే ఎక్కువ మందికి అంగీకారాన్ని కుదుర్చుకొని ఉండరాదు. సో ఇట్లా ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో కూడా రకరకాల కండిషన్స్ పెట్టిరు. సీనియారిటీ కోల్పోవాలి. మీరు ఒక ప్లేస్కు వెళ్ళిపోతే ఆ ప్లేస్లో మీరు చివరి ర్యాంక్లో ఉంటాడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికంటే. ఎట్లా మరి ఇది? ఇక ఏమంటుండు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి. కొండను రవి ఎలుకను పట్టిందట క్యాబినెట్ సబ్ కమిటీ. అట్లనే ఉన్నది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 317 జీవో సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినా ఆ కమిటీ కొండను తవ్వి ఎలుకను పట్టింది తప్ప ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికత సమస్యలను పరిష్కరించలేదు. సబ్ కమిటీ 6 నెలల పాటు శోధించి సాధించింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనిని ఆమోదించడం మినహా ఏమీ చేయలేకపోయింది. దంపతుల బదిలీలు గత ప్రభుత్వంలో 19 జిల్లాల్లో పూర్తిగా, 13 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయి వరకు చేపట్టారు. మిగిలిన వారికి బదిలీలు చేయాల్సి ఉండగా అవకాశం ఉన్న మేరకే చేయాలని, ఫోకల్ పాయింట్లకే చేయాల్సిన అవసరం లేదని పేర్కొనడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్పౌజుల గురించి మాట్లాడలే. స్థానికత కోల్పోయిన వారి ప్రస్తావన లేదు. జీవో 317లోని అసంబద్ధమైన నిబంధనల కారణంగా పలువురికి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పునరాలోచన చేసి జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలి. మీరు ఎలక్షన్స్లో ప్రధానంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలో ఇది మెయిన్. మేము ఎక్కడ గ్రౌండ్లో ఏదైనా ఇష్యూ కోసం పోతే ఏదైనా ఉద్యోగం గెలిస్తే అన్న 317 గురించి మాట్లాడు, అన్న 317 గురించి మాట్లాడాడు. ఇదే మాట వినిపిస్తుంది ఉద్యోగుల నుంచి. మరి ఏం చేసింది కమిటీ? ఏం తేల్చింది? ఎవరితో మాట్లాడింది ఈ సబ్ కమిటీ? రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. భార్యాభర్తలు, మెడికల్ గ్రౌండ్ మరియు పరస్పర బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. 317 జీవో పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం 243, 244, 245 నెంబర్లతో 3 జీవోలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఖాళీలు ఒకవేళ ఉంటేనే ఈ క్యాడర్ బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ బదిలీల సందర్భంగా ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు ఉద్యోగులను సర్దుబాటు చేసే ఉద్దేశంతో 2021 డిసెంబర్ 6వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 317ను జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా దాదాపు 30,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులను
కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో తాము స్థానికతను కోల్పోయామని, సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాకు వెళ్లాల్సి వచ్చిందని, భార్యాభర్తల కేసులను పరిగణలోకి తీసుకోలేదంటూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. స్పందించిన సర్కార్ భార్యాభర్తల కేసులు, పరస్పర బదిలీలకు సంబంధించి సడలింపులు ఇచ్చింది. కానీ భార్యాభర్తల కేసులకు సంబంధించి 13 జిల్లాల్లో పూర్తి స్థాయిలో బదిలీలు చేపడితే 19 జిల్లాల్లో పూర్తి స్థాయిలో, 13 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ల వరకే బదిలీలు చేపట్టారు. ఈ 13 జిల్లాల్లో పూర్తి స్థాయి బదిలీలు జరగలే. భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే బదిలీలు చేపట్టాలన్న డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకోలే. స్థానిక జిల్లా క్యాడర్ అంశాన్ని పట్టించుకోలే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి పలు వినతులు స్వీకరించి వారితో సమావేశమై వాదన విన్నది. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వారి వివరణలు తీసుకున్నది. అనంతరం ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసులకు అనుగుణంగా ఈ గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది. అయితే ఒక ఉద్యోగి స్థానిక జిల్లాకు బదిలీ చేసే సందర్భంలో అక్కడ స్పష్టమైన ఖాళీ ఉండాలి. అక్కడి స్థానిక ఉద్యోగులను ప్రభావితం చేయొద్దు. మెడికల్ గ్రౌండ్, వితంతువు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 70% అంగవైకల్యం ఉన్నవారిని మెడికల్ గ్రౌండ్ పైన బదిలీ చేయొచ్చు. వైకల్యం పైన ధృవీకరణ పత్రం సాధికార సంస్థ నుంచి పొంది ఉండాలి. మానసిక వైకల్యం గల పిల్లలు ఉన్న ఉద్యోగులను ఆ పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయొచ్చు. కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులను కూడా ఈ బదిలీలు వర్తిస్తాయి. క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి మెడికల్ గ్రౌండ్ ఉద్యోగుల బదిలీలను కూడా ఆమోదించాలి అని తెలిపిందట. పాయింట్ ఏంటంటే 317 జీవో అన్న మూమెంట్ నడిచిందే స్థానికత అన్న అంశం మీద. అంటే వాళ్ళు కోల్పోవడమే కాదు, వాళ్ళ పిల్లలు కూడా స్థానికతను కోల్పోతున్నారు. మరి ఇది అన్యాయం కదా.